హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బతుకమ్మ. నిన్న ఆల్రెడీ నా రీల్ చూసిండ్రు కదా, బతుకమ్మ కోసం బంతి పువ్వులు తీసుకొచ్చిన నేను. మా మమ్మీ అయితే చామంతి, గునుగు పువ్వు, తంగేడు పువ్వు ఇవన్నీ తీసుకొచ్చింది. మా అమ్మమ్మ ఈ రోజు బతుకమ్మను రెడీ చేస్తుంది. ఎట్లా రెడీ చేస్తుందో చూడండి మీరు ఒకసారి. ఎల్లో బంతి పువ్వులు, ఆరెంజ్ బంతి పువ్వులు, గునుగు పువ్వు, తంగేడు పువ్వు అన్ని మిక్స్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ బతుకమ్మ మొత్తం కంప్లీట్ చేసింది. బతుకమ్మ రెడీ చేయడానికి మా మమ్మీ ప్రతిసారి ఫుల్ కష్టపడుతుండే. ఈసారి మా అమ్మమ్మ ఉన్నందుకు సింపుల్ అయిపోయింది. బతుకమ్మ తొందరగా రెడీ చేసి పూజ చేసేసి అగరబత్తులు ముట్టించి రెడీగా పెట్టింది మా అమ్మమ్మ. ఇది మీకు తెలుసా, అమ్మవారికి నైవేద్యంగా పెరుగు అన్నం పెడితే చాలా మోక్షం అంట. అందుకే మా అమ్మమ్మ వేడివేడిగా అన్నం వండి పెరుగేసి నైవేద్యంగా పెట్టింది. ఇప్పుడు మనం ఊర్లో బతుకమ్మ పండుగ ఎట్లా జరుగుతుందో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. బతుకమ్మలు అన్ని తీసుకొని ఫస్ట్ మా ఊర్లో హనుమాన్ టెంపుల్ దగ్గర అందరూ వచ్చి బతుకమ్మ ఆడతారనమాట. సో అక్కడికి వెళ్ళిపోయినాము. ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేసిండ్రు. బయట అందరూ బతుకమ్మ ఆడుతున్నారు. గుడి లోపల మన సర్పంచ్ అయిన రంగారెడ్డి తాత చేతుల మీదుగా పూజ జరిగింది. టెంకాయ కొట్టి పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాము. నాకు ఏంటంటే ఈ రోజు ఒక వైబ్ క్రియేట్ అయింది. పల్లెటూరు వాతావరణం ఫుల్ గా చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మార్వాడీస్ మన సైడ్ వచ్చి మొత్తం కోలలతోటి ఫుల్ గా అందరినీ మార్చేసిండ్రు. సో అందరు కూడా మొత్తం కోలలతోటి చాలా మంది ఆడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య అయితే అసలు కోలలతోటి ఆడడం అసలు సంప్రదాయమే కాదు, అది వాళ్ళ సాంప్రదాయం. కాబట్టి మన వాళ్ళందరూ డైరెక్ట్ బతుకమ్మ ఆడి గంగమ్మ ఒడిలో వదిలేసి రావాలి. గుడి మధ్యలో కొద్దిసేపు బతుకమ్మ ఆడి అక్కడ నుండి మళ్ళీ బతుకమ్మ తీసుకొని బయలుదేరినాము. మళ్ళీ ఊరు మధ్యలోకి వచ్చి చౌరస్తా దగ్గర వచ్చి మళ్ళీ బతుకమ్మ ఆడిండ్రు. మీకు ఇప్పుడు ఒక క్విజ్ లాంటి క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు మా ఊరి మొత్తం మీద ఇక్కడ ఎన్ని బతుకమ్మలు ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారికి డైరెక్ట్ గా నేను మీ అకౌంట్ కి 100 రూపీస్ పే చేస్తాను. అలా ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే అంతమందికి 100 పే చేస్తా. కరెక్ట్ గా కౌంట్ చేసి చెప్పండి. పాట ఇంకొద్దిసేపు పెట్టాలనిపించింది ఎడిటింగ్ చేసేటప్పుడు, కానీ కాపీరైట్ స్ట్రైక్ పడితే మొత్తం ఛానల్ ఎగిరిపోతుందని పెట్టలేదు. ఇక్కడ కూడా చాలా సేపు ఆడి ఇక్కడ నుంచి బతుకమ్మను తీసుకొని వాగు దగ్గరికి వెళ్ళిపోయినాము. మేము బైక్ పైన ముందు వచ్చేసినాము, అందరు నడుచుకుంటూ వచ్చేసినారు. మళ్ళీ బతుకమ్మ 1 year వరకు రాదని మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక 1/2 hour వరకు ఇక్కడ మళ్ళీ బతుకమ్మ ఆడిండ్రు. ఇక్కడ పులికుంట అని ఒక వాగు, అక్కడికి అందరం వెళ్ళి ఒక్కొక్కరుగా పూజలు చేసి బతుకమ్మను అమ్మవారి ఒడిలోకి వదిలిపెట్టిండ్రు. తప్పకుండా బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి వదిలిపెట్టేటప్పుడు పూజ చేయాలి. పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి వదిలిపెట్టాలి. అలా ఊరందరూ పూజలు చేసి బతుకమ్మను గంగమ్మ ఒడిలోకి చేర్చిండ్రు. బతుకమ్మ వాటర్ లో వదిలిన తర్వాత స్ట్రైట్ గా వెళ్తే మనకు అంతా మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకము. సో అందరూ గడ్డపైన నిలబడి ఎవరి బతుకమ్మను వాళ్ళు చాలా సేపు చూసిండ్రు. గడ్డపైనకి వచ్చిన తర్వాత అమ్మలక్కలు ఒకరికొకరు బొట్లు పెట్టుకున్నారు. ఇది కూడా మన సాంప్రదాయం అంట. బతుకమ్మను వదిలిన తర్వాత అందరూ బొట్లు పెట్టుకొని వెళ్ళిపోవాలంట. సో నా వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నా వీడియోకి ఒక లైక్ చేసుకొని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయ్స్. బై బాయ్. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తుండి నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.